మిమ్మల్ని ఆరాధించుకునేదానికి మాకు ఇచ్చిన గొప్ప స్వేచ్ఛను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మరొకసారి ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నేటి సందేశంలో నుంచి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. లేదా మన ఆదివారం సాయంత్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపాలను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువుకి కొన్ని పోలికలు బైబిల్లో ఉండుట అనేటువంటిది మనం చూస్తాం. మన ఆదివారము సింహం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యూదా గోత్రపు కొదమ సింహము అని అలాగే జ్ఞాపకం చేసుకుంటూ మన గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఈ రాత్రి యేసు ప్రభు యొక్క స్వరూపంలో ఇంకొక దాని పోలికను మనము ధ్యానం చేద్దాం. ఏంటి పోలిక అంటే ఆయన దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు. చూడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనం. నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రె పిల్లగా పిలువబడుతూ ఉన్నాడు. మరి గొర్రె పిల్లగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో నుంచి 3 విషయాలు మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగనే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా గొర్రెలతో పోలిక అనేటువంటిది పేర్కొనబడింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు గొర్రెలుగా పిలువబడుట అనేది బైబిల్లో ఆయా భాగాల్లో మనం చూస్తాం. కనుక ఈ రాత్రి ప్రభువుని గురించి 3 విషయాలు, ప్రభువును వెంబడించేటువంటి వారిని గురించి 4 విషయాలు, మొత్తం 7 విషయాలు ఈ రాత్రి సందేశంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ గొర్రె పిల్లగా పిలువబడుతూ ఉన్నాడు. గొర్రె పిల్లల గురించి ఆలోచన చేసినప్పుడు షీప్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హంబల్నెస్ ఆర్ హ్యూమిలిటీ. గొర్రె మరి దీనత్వానికి ఒక సూచనగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఎంతో దీనుడిగా కనిపించాడు. ఎంతో దీనుడిగా ఆయన కనిపించాడు. పిల్లలు మరి దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు దాసుని స్వరూపాన్ని ధరించాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు మరి మనిషిగా ఈ భూమి మీదకు రావటం అనేటువంటిది ఆయన ఎంతో తగ్గించుకొని వచ్చిన దానికి సూచనగా మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు ఒక సాధారణమైనటువంటి శిశువుగా ఈ భూమి మీద జన్మించుట అనేటువంటిది అది ఎంతో దీనత్వానికి సూచన. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 29వ 29వ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటున్నాడు. మరి ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో చాలా దీనుడుగా ఆయన పుట్టుకలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన జీవితంలో కానీ, ఆయన సిలువ వేయబడేటువంటి సమయంలో కానీ, ఆయన తీర్పు తీర్చబడేటువంటి సమయంలో కానీ ఆ దీనత్వం అనేటువంటిది మనకు కనిపిస్తుంది.
ఆ దీనత్వం అనేటువంటిది, ఆ తగ్గింపు అనేటువంటిది మనము చూడగలుగుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయన దూషింపబడి మొదలు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు, దేవునికి తను తాను అప్పగించుకోలేదు. చూడండి, దూషింపబడి దూషించలేదు, ఇలా శ్రమ పెట్టబడి బెదిరింపక. ఆయన దూషించబడేటువంటి సమయంలో తిరిగి దూషించవచ్చు. ఎందుకు అంటే ఆయన దూషింపబట్టకు ఏమాత్రం నేరం అనేటువంటిది చేయలేదు. ఆయన ప్రజలు ఆయన్ని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు, అపహసించినప్పుడు, హింసించినప్పుడు ఆయన వారిని ఎక్కడ బెదిరించడం కానీ తిరిగి దూషించడం కానీ అలాగనే చేయలేదు. ఇదంతా ప్రభు యొక్క దీనత్వానికి ముంగుర్తులు అని మనం చెప్పుకోవచ్చు. ఇది మొదటిది. కొంత గొర్రెపిల్లను గురించి ఆలోచన చేసినప్పుడు మరి సింహమునకు గొర్రెకు తేడా ఏంటి అంటే, సింహము చాలా వరకు ఏ జంతువులతో కూడా సాధారణంగా కలవదు. అయితే గొర్రెపిల్ల గొర్రెలతో కలిసి వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్ల గొర్రెలను కలుపుకొని వెళ్తూ ఉంటుంది, గొర్రెల మధ్యలో కలిసి జీవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం గమనించినప్పుడు ప్రభు ఎప్పుడు కూడా మనుషులతో కలిసిపోయేటువంటి వాడుగా కనిపిస్తాడు. ఆయన స్టేటస్ చాలా గొప్పది. మామూలుగా ఆలోచిస్తే ఆయన స్థాయి చాలా గొప్పదైనప్పటికీ మనుషుల మధ్య ఎలా ఉండేవాడు అంటే అందరితో కలిసిపోయేవాడు. ఆ రోజుల్లో పరిసయ్యులు, శాస్త్రీయులు చాలా వరకు ఎవరిని వారి దగ్గరికి రానిచ్చేవాడుగా, వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళుగా ఎంచుకునేవాడు. కానీ ప్రభు అలా ఎంచుకోలేదు. ప్రభు ఎలా ఉండేవాడు అంటే చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 9, 10, 11. సుంకరులను పాపులను అనేకులను వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేవి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగి, సుంకరులతో పాపులతో కలిసి ఎలా భోజనం చేయగలుగుతున్నాడు? ఎందుకు భోజనం చేస్తున్నాడు? యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో మనుషులు అందరితో కలిసిపోయేవాడు. చిన్న పెద్ద భేదం లేకుండా, తారతమ్యాలు లేకుండా, ధనికులు పేదవారు అనే వ్యత్యాసం లేకుండా అందరితో కూడా యేసుక్రీస్తు ప్రభువు కలిసిపోయేవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 4:7. సమరయ స్త్రీ యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగను. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమును కిమ్మని ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయదు. యూదులు సమరయులతో సాంగత్యము చేయదు. కనుక అటువంటి దినాల్లో మరి యూదా గోత్రానికి సంబంధించినటువంటి యేసుక్రీస్తు ప్రభు సమరయులతో కలిసిపోయాడు, వారితో సహవాసం చేశాడు, వారి మధ్య కొన్ని దినాలు గడిపాడు, వారితో మాట్లాడాడు, వారితో సంభాషించాడు, వారితో స్నేహభావాన్ని వెల్లడిపరిచాడు, తన ప్రేమను వారికి చూపించాడు. కనుక హీఈస్ మింగిలింగ్ టు ఎవ్రీ వన్.
ప్రతి ఒక్కరితో కూడా యేసుక్రీస్తు ప్రభువు కలిసిపోయేవాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. 5:31. 5వ అధ్యాయము 31. ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే. చాలు. జనసమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే. జనసమూహాలు యేసుక్రీస్తు ప్రభు మీద పడతా ఉన్నాయి. అంటే జనుల మధ్య ఆయన అంతగా కలిసిపోయాడు. ఆయన ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, జనులు ఆయన చూసి బాగా గౌరవించాలనుకునేటువంటి విధంగా ఒక ప్రత్యేక స్థాయిలో ఆయన కనబడాలి అని ప్రభు ఇష్టపడలేదు. అందరితో కూడా కలిసిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. జనసమూహాలు ప్రభు పైన పడతా ఉన్నారట పిల్లలు. అంటే ఎంత ప్రజలతో కలిసిపోయాడో చూడండి. తనకంటూ ఒక ప్రత్యేకత ఏమీ కల్పించుకోలేదు. అందరితో కూడా కలిసిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. ఇది రెండవ క్వాలిటీ. పోతే మూడవదిగా యేసు ప్రభుని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ఇక్కడ దేవుని గొర్రెపిల్లగా పిలువబడతా ఉన్నాడు. ఈ మాటల గురించే బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇంకొక భాగం కూడా పదాన్ని ఉపయోగించి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఈ గొర్రెపిల్లలో ప్రభువుకున్నటువంటి పోలికలో ఇంకొక విషయం మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, లోక పాపమును ఆయన మోసాడు. ప్రజల యొక్క పాపం అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు మోసాడు. అందుకే పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి, 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. గొర్రెపిల్ల వంటి క్రీస్తు అని మనం చదువుతాం. అంటే క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి పోలిక గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్న మనుషులందరి పాపమును ఆయన సిలువలో మోసాడు. లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ప్రభు కనిపిస్తా ఉన్నాడు. ఆయన పస్కా పశువుగా వధింపబడ్డాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి మానవులకు విమోచనమును కలుగజేశాడు. కనుక మరి గొర్రెపిల్లగా పిలువబడేటువంటి క్రీస్తులో ఈ క్వాలిటీస్, లక్షణాలు అనేటువంటివి మనం చూడగలుగుతాం. ఇక ప్రభువును వెంబడించేటువంటి వారిని గురించి ఒక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ సందేశాన్ని ముగిద్దాం. యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి వారికి గొర్రెలతో పోలిక అనేటువంటిది ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం దాని గురించి మనం చూస్తాం. ఇంకా అక్కడక్కడ మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. అయితే 100వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. 100వ కీర్తన 3వ వచనం.
కాబట్టి ప్రభువును అంటే యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వారికి కూడా గొర్రెలు అనేటువంటి పోలిక ఇవ్వబడింది. దీంట్లో నుంచి ఒక 4 విషయాలు ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. ఇందాక మనం యేసు ప్రభువుని గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ గొర్రె పిల్ల లేక గొర్రె అనేటువంటిది ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ హంబుల్నెస్ అని చెప్పుకున్నాం. అంటే దీనత్వానికి గుర్తు అని చెప్పుకున్నాం. ఈ దీనత్వం అనేటువంటిది మన జీవితంలో కూడా కలిగి ఉండట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము పిల్లలు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5:3. 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొట్టమొదటిగా దీనత్వం ఎక్కడ కావాలి అంటే ఆత్మ విషయంలో దీనత్వం అనేటువంటిది రావాలి. ఆత్మ విషయంలో దీనత్వం అని అంటే మనం పాపం చేశాం, మనం దేవునికి వ్యతిరేకంగా జీవించాం. కాబట్టి మన ఆత్మ మన మరణం తర్వాత ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి గ్రహింపు మనం కలిగి మన ఆత్మను రక్షించుకునేటువంటి విషయంలో మనకు దీనత్వం అనేటువంటిది కావాలి. అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని చేసేటువంటి ప్రార్థన. సుంకరి ప్రార్థన చేస్తూ అంటాడు, ఏమంటాడంటే పాపినైన నన్ను కరుణించుము అని అంటాడు. ఆకాశం వైపు కన్నులెత్తుడికైను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించు అని సుంకరి ప్రార్థన చేశాడు. సుంకరి అంటే మరి ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి, సమాజంలో మరి పేరు కలిగినటువంటి వ్యక్తి. కానీ తన ఆత్మ విషయంలో సుంకరి ఎలా ఉన్నాడు అంటే దీనుడైపు. హి బికేమ్ వెరీ హంబుల్. మన ఆత్మ విషయంలో ఆ దీనత్వం అనేటువంటిది మనకు రావాలి. నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో దీనంగా ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన పాపములను క్షమిస్తాడు. అక్కడ ఏమని చెప్తున్నాం? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. కనుక ఆత్మ విషయంలో పాపిని అన్న సత్యాన్ని గుర్తించి గ్రహించి దేవుని సన్నిధిలో పాపమును ఒప్పుకొని సరిచేస్తున్నప్పుడు పరలోక రాజ్య ప్రవేశం అనేటువంటిది మనకి కలుగుతుంది. ఇంకా దీనత్వం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటాయో కనికరమును ప్రేమించుటయో. చూడండి, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం పిల్లలు, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం, దేవుని సన్నిధిలో దీనులుగా మారడం, ఇవన్నీ దీనత్వానికి చాలా అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5వ అధ్యాయం మీరు పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటి వాని ఎడల దీన మనస్సును అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. దీన మనస్సు ఘనతకు కారణమవుతుంది పిల్లల. బైబిల్లో సామెతలో మనం చూస్తాం, వినయ మనస్కుడు ఘనతనందును అని. 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి.
తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు పిల్లలు. ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై ఉన్నారు. మరి యోసేపుని గురించి ఆలోచిస్తే యోసేపు ఎంతో దీనుడుగా కనిపిస్తాడు. దేవుని కొరకు జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా బ్రతికాడు. అయితే ఒక సమయం రానే వచ్చింది. ఆ సమయంలో దేవుడు యోసేపును ఎంతో హెచ్చించాడు. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులే ఉండి. ఇది మొదటి. తర్వాత రెండవదిగా ఇందాక మనం ప్రభువు గురించి చూసాం. ఏమని చూసామంటే ప్రభువు అందరితో కూడా కలిసిపోయేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ క్యారెక్టర్ అనేటువంటిది మనం కూడా కలిగి ఉండాలంటే చాలాసార్లు మనుషులు అందరితో కలిసేటువంటి వారిగా ఉండరు. కొద్దిమంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ క్యాస్ట్తో ఉన్నటువంటి వాళ్ళ క్యాస్ట్ కలిగినటువంటి వాళ్ళతోనే సహవాసం చేస్తారు. ఏదైనా కొంచెం లోయర్ క్యాస్ట్ ఉందనుకోండి, వాళ్ళతో సహవాసం చేయరు, వాళ్ళ ఇళ్ళకి పోరు, వాళ్ళతో కలిసి భోజనాలు చేయరు. అట్లాంటి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇంకొద్దిమంది ధనికులు ఏం చేస్తారంటే వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వారినే ప్రేమిస్తారు. ఇక తక్కువ స్థాయిలో పేదవాళ్ళుగా దరిద్రులుగా ఉన్నటువంటి వారితో సహవాసం చేయరు. కానీ ప్రభువు గురించి మనం ఇందాక ఆలోచన చేసినప్పుడు ఆయన పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేశారు. ఒక విశ్వాసిగా మన జీవితంలో కూడా ఈ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉండకూడదు. పలానా క్యాస్ట్, పలానా కులం, పలానా మతం, పలానా భాష, పలానా ప్రాంతం అనేటువంటి భేదాభిప్రాయాలు అనేవి ఉండకూడదు. ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లూకా 10:27 ఆ మాటలు మనం చూస్తాం. లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఈ మాటలు ఎలాంటివి అంటే మన వలె మన పొరుగు వారిని ప్రేమించడం, మన వంటి సాటి మనిషిని ప్రేమించే వారంగా ఉండడం. ఈ దేవుని ప్రేమ సిద్ధాంతం ఏం చేస్తుందంటే విభేదాలను రూపుమాపుతుంది. కుల మతాలకు అతీతంగా అది పనిచేస్తుంది పిల్లలు. కాబట్టి ప్రభువుని వెంబడించేటువంటి వారి జీవితాల్లో ఈ కులం అని కానీ, మతం అని కానీ, లేకపోతే తక్కువ ఎక్కువ అని కానీ, లేకపోతే పేదవాళ్ళని ధనికులని కానీ, వాళ్ళు చదువుకున్నారు వీళ్ళు చదువులేనటువంటి వాళ్ళు కానీ, ఇట్లాంటి భేదాభిప్రాయాలు అనేవి ఉండకూడదు. ప్రభు ఏ విధంగా అయితే అందరితో కలిసిపోయేటువంటి వాడిగా ఉన్నాడో అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి, లూకా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నత పొందుట అని సున్నతి పొందకపోవటాన్ని భేదం లేదు, పరదేశి అని సింధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడే. భేదాభిప్రాయాలు ఉండకూడదని ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశి అని సింధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడినై. కనుక ప్రభువును వెంబడించేటువంటి వారి జీవితాల్లో ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి ఎక్కడ కూడా ఉండకూడదు అన్నది ఇక్కడ మనం ప్రభువును చూసి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మూడవదిగా ఈ గొర్రెల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంటే కొంచెం ప్రాక్టికల్గా గమనించినట్లయితే ఈ గొర్రె సామాన్యంగా బురదలోకి వెళ్ళదు.
పందిని మనం జ్ఞాపకం చేసి పందిని గురించి ఆలోచిస్తే పంది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బురదలోనే ఉంటుంది. కానీ గొర్రె ఎప్పుడైనా బురదలో ఉండడం చూసారా? ఎప్పుడు బురదలో ఉండదు. బై మిస్టేక్ పడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? బయటకు వచ్చేస్తుంది. అంటే పంది గొర్రె స్వభావం అలాంటిది అన్నమాట. ఎప్పుడు కూడా బురదలోకి గొర్రె వెళ్ళదు. ఒకవేళ పడినా కూడా వెంటనే అది బయటకు వచ్చేసేటువంటిదిగా ఉంటుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో ఈ గుణలక్షణం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా పాపంలో పడినప్పుడు, ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు దాంట్లోనే ఉండిపోకూడదు. దాంట్లో నుంచి బయటికి వచ్చేసి శుద్ధీకరించుకోవాలి. అది చాలా అవసరం. చూడు, 51వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. 51వ కీర్తన 7వ వచనం. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు. దావీదు పాపంలో కడిగిన తర్వాత ప్రవక్త ద్వారా హెచ్చరింపబడి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తామే. ఇంకా ప్రవక్త చెప్పిన తర్వాత కూడా పర్వాలేదులే అని చెప్పి దావీదు ముందుకు వెళ్ళట్లేదు. అక్కడికి ఆగిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నేను పవిత్రుడు అన్నట్లు నన్ను హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే తెల్లగానే ఉండినట్లు నన్ను బాగుగా కడుగుము. కాబట్టి ఎక్కడైనా పాపంలో పడిపోతే, పొరపాట్లు జరిగితే దాంట్లోనే కొనసాగించబడకుండా దాంట్ నుంచి బయటకు వచ్చేసారు. సేవకులు ఏమని చెప్తారంటే, బాబు నీ తల మీద పక్షి వాలితే వెంటనే తరిమేసి అది గుడ్లు కట్టేంత వరకు పక్షిని ఉంచుకోవద్దు అంట. కాబట్టి ఎక్కడైనా పాపంలో పడిపోతే వెంటనే లేచి మళ్ళీ ప్రభు సన్నిధిలో సరి చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చూడండి. మత్తయి సువార్త 26:75. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కనుక నీవు నన్ను ఎరగవని కోడి పోయేక మునుపు నీవు నన్ను ఎరుగని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి, అయ్యో నేను ప్రభువుని ఎరగనని చెప్పానే, అయ్యో నేను ఈ బురదలో పడిపోయానే, ఈ గుంటలో పడిపోయానే, బాధ పిల్లలు. ఆ బాధ అనేటువంటిది ఉండాలి. ఎక్కడైనా దేవునికి విరోధంగా జీవించినప్పుడు, అయ్యో ప్రభువుకు నేను విరోధంగా జీవించానే, నా నోట్లో నుండి ఈ అబద్ధం మాట వచ్చేసిందే, నా నోట్లో నుండి భూత్ మాట వచ్చేసిందే, నా నోట్లో నుండి అపవిత్రమైన మాట వచ్చేసిందే, నేను ఈ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించానే, పాపంలో పడిపోయానే, అపవిత్రతలో పడిపోయానే అని ఆ పశ్చాత్తాపం, ఆ బాధ, ఆ వేదన అనేటువంటిది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గల వాడను, చాలు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్తగా పిలువబడే ప్రవక్త, యేసు ప్రభు యొక్క పుట్టుక మరణమును గురించి ప్రవచించినటువంటి ప్రవక్త దేవుని సన్నిధిలో చూడండి ఎలాగ ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడు. కనుక మన జీవితంలో కూడా ఎక్కడైనా మనం దేవునికి విరోధంగా జీవించినట్టు దేవుడు తెలియపరిస్తే దాన్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆ బురదలోనే ఉండకూడదు, ఆ గుంటలోనే పడి ఉండకూడదు. తప్పిపోయిన కుమారుడుగానే ఉండిపోకుండా తిరిగి వచ్చిన కుమారుడుగా
మారాయి. ఆ పందులు తినే పొట్టుతోనే రాజ్యం పడిపోకుండా, ఆ పందులు మేపేటువంటి స్థితిలోనే ఉండిపోకుండా అక్కడ నుండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఎక్కడైనా పడిపోతే అక్కడి నుంచి తిరిగి లేవాలి. గొర్రెల స్వభావం అలాంటిది. అది ఎక్కడైనా బురదలో పడిపోతే వెంటనే బయటకు వచ్చేస్తుంది. అక్కడే ఉండి హాయిగా ఉంది, బాగుంది అని చెప్పి అనుకునేటువంటి స్వభావం గొర్రెలో ఉండదు. ప్రియులారా, కొద్ది చివరిగా ఇందాక యేసు ప్రభు యొక్క త్యాగం గురించి మనం చూసాం. ఆయన లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు. మనుషులందరి పాపములను తన మీద యేసుక్రీస్తు ప్రభు వేసుకున్నాడు. అక్కడ మనం ఆ సాక్రిఫైస్ అనేటువంటిది చూస్తాం, లేక ఇమ్మోలేషన్, బలి అర్పణ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇది మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి అంటే, గొర్రెలుగా మన జీవితంలో ప్రభువు కొరకు అట్టి త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 56వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 56వ వచనం, 36 ఇందును గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూడండి ఎలా ఉంది వాక్యం. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. ఇందాక మనం ఏం చదువుకున్నాం? క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడిను. ఇక్కడ విశ్వాసం గురించి పౌలు రాస్తా ఉన్నాడు. నిన్ను బట్టి అంటే దేవుని బట్టి కొన్నిసార్లు మనం ఎంతో తగ్గించుకోవాల్సి వస్తుంది. మనం కూడా తిరిగి మాట్లాడగలం, మనం కూడా తిరిగి కీడుకు ప్రతికీడు చేయగలము ప్రియులారా. కానీ అది మన యొక్క నేచరు కాదు. ప్రభు కొరకు కష్టాలు, శ్రమలు, బాధలు. అందుకే పై భాగంలో ఏమన్నాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. దెర్ ఈస్ నథింగ్ దట్ సెపరేట్స్ us from Christ. క్రీస్తు నుండి మనల్ని వేరు చేసేటువంటిది ఏది కూడా లేదు. నిన్ను బట్టి దినవేళ మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలము. వదకు సిద్ధమైన గొర్రెలు. ప్రభు కొరకు కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు, హింసలు అనుభవించు. దాని నిమిత్తం జనులు మేము నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలైనా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించడం, ఇవన్నీ ప్రభు యొక్క లక్షణాలు. ఆ సాక్రిఫిషియల్ లైఫ్ అంటే త్యాగపూరితమైనటువంటి జీవితం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. సజీవ యాగముగా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. సజీవ యాగం అంటే బ్రతికుండే యాగం అయిపోవడం. పిల్లలు చనిపోయిన తర్వాత యాగం కాదు, బ్రతికుండే యాగం అయిపోవడం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. పౌలు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, ప్రభు కోసం బ్రతికాడు, ప్రభు యొక్క పరిచర్య చేశాడు, అనేక ఆత్మలను సంపాదించాడు, అనేక సంఘాలను కట్టాడు. ప్రభు కొరకు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు
పలుమార్లు మరణాపాయాలు గుండా వెళ్ళాడు. ఇంకా లాస్ట్ రోమాలో శిరచ్ఛేదనం చేయబడిపోతూ ఉన్నాడు. ఆ టైంలో తిమోతికి రాసిన 2వ పత్రికను మనము చూస్తాం. తిమోతికి 2వ పత్రిక రాశాడు. ఆ 2వ పత్రిక ముగింపులో అంటాడు, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణముగా పోయబడుచున్నాను. పానార్పణము, పానం అంటే ఏంటి? అన్నపానం అంటాం కదా. పానం అంటే నీళ్ళు. అర్పణ అంటే ఇప్పుడు మనం ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని గ్లాస్ ఇట్లా బోర్లు ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నీళ్ళు మొత్తం కింద పడుతుంది, ఇంకొక డ్రాప్ కూడా ఉండదు బోర్లు ఇస్తే. అట్లా పౌలు తన జీవితం అంతటిని కూడా ప్రభువు కోసం కుమరించుకున్నాడు. అందుకే మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, నా మటుకైతే బ్రతుకు కూడా క్రీస్తే, చావైతే మేలు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతుంది. ఫైనల్ స్టేట్మెంట్ అన్నమాట. ఇంక అయిపోయింది. లాస్ట్ శిరచ్ఛేదనం చేస్తారు పౌల్ని. ఆ సమయంలో ఈ పత్రిక రాస్తూ చివరిసారిగా మాట్లాడుతున్న మాటలు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, విశ్వాసమును కాపాడుతున్నాను, ఇలాగ చెప్తూ మధ్యలో ఏమంటున్నాడంటే, ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. కాబట్టి సంపూర్తిగా పౌలు తన యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేశాడు ప్రభు కోసం, ప్రభు యొక్క పరిచయం కోసం, ఆత్మల సంపాదన కోసం. యేసు ప్రభు మనుషులందరి రక్షణ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రాణాన్ని పెట్టేశాడు. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాడు. కాబట్టి ప్రభు కొరకు సమర్పణ కలిగి జీవించడం ప్రియ. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, గొర్రె పిల్లను మీరు గొర్రె పిల్లకు పోల్చబడ్డారు, మేము గొర్రెలకు పోల్చబడ్డాం. ఈ రాత్రి సందేశంలో మిమ్మల్ని గురించి 3 విషయాలు, మమ్మల్ని గురించి 4 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. విన్న ఈ సందేశం మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. ఆ దీనత్వము మాకు దయచేయండి. దీన మనసు అనే వస్త్రాన్ని మేము ధరించుకుంటూ కృప దయచేయండి. మీ ప్రేమతో మనుషులను ప్రేమించేవారుగా ఉండుట కృప దయచేయండి. మా వలె మా పొరుగు వారిని ప్రేమించేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. ఆయన ఎక్కడైనా పాపంలో పడిపోయిన స్థితిలోనే ఉండక తిరిగి ప్రభా, మీ ద్వారా కడగబడేటువంటి వారముగా ఉండేటువంటి కృప దయచేయండి. మాకు ఇవ్వబడిన ఈ శేష జీవితం మీ కొరకు జీవించుటకు కృప దయచేయండి ప్రభా. నిన్న ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరంగా వచ్చింది. మా కొరకు మీరు వధింపబడిన గొర్రె పిల్లగా మారారు. మీ అమూల్యమైన రక్తము ద్వారా మాకు విమోచనాన్ని మీరు కలిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినాయి. మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు కుటుంబానికి, సంఘంలో ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడు. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు మనకి ప్రార్థన